సో నేను రికార్డ్ చేస్తాను మన కన్వర్జేషన్ యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? తప్పకుండా నాకు ఓకే సార్. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్పండి. తర్వాత మళ్ళీ తూచి అంటే కాదు, మరి మేము హట్ అవుతాం. సరే ఒక్క క్షణం సార్, నేను నా డీటెయిల్స్ కూడా తీస్తున్నాను తొందరగా. అమ్మయ్య. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్పండి. స్పీకర్ స్పీకర్ ఫోన్ యూజ్ చేయకండి. బ్లూటూత్ ఎక్స్టర్నల్ డివైస్ ఇయర్ ఫోన్స్ కూడా పెట్టాను. చెవి దగ్గర పెట్టాను. చెవి దగ్గర పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్ వాడకండి. రైట్, బర్త్ డీటెయిల్ చెప్పండి. రామచంద్ర, నాదేంటో 14/11/1994. 1994. సో టైమ్ ఆఫ్ బర్త్ 14:37 అంటే 2:37 మధ్యాహ్నం. ఓకే, సరే. ఏ ఊర్లో పుట్టారు? విశాఖపట్నం. ఓకే, రైట్. సో ఇది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? మీది రైటే. ఒక్క నిమిషం అండి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టే అండి. కన్ఫర్మ్ చేసుకున్నారా? కన్ఫర్మ్. చూద్దాం. మీన లగ్నం ఉత్తర భాద్రపదలో పడింది. పుట్టింది కూడా మీన రాశి మీన లగ్నం అనమాట. అవును. సో మరి చేప లాంటి కళ్ళు ఉన్నాయా మీకు? ఏమో, నాకు తెలియదు. చెప్పలేదా? ఇదే అమ్మాయిలు అయితే చెప్పచ్చండి, అబ్బాయిలకి ఎలా? అబ్బాయిలకి చెప్పలేకపోతున్నారా? అవును, కష్టం. 1437కి మీన లగ్నానికి శని నక్షత్రం రాలేదే. సో మరీ పర్టికులర్గా రాసుకున్నట్టున్నారు మీ వాళ్ళు. 4 నిమిషాలు ముందుకు వేసుకుంటే సెట్ అవ్వదు. రెండో పదం అది. అదే. అందుకోసం మనం 1445 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ సరిపోతుంది. సో మీన లగ్నానికి సో ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఏరియా ఆఫ్ ద టైమ్, సో మీరు చెప్పిన టైంకి 1437 మరి స్పెసిఫిక్గానే రాసినట్టున్నారు అని అనుకుంటున్నాను. సో 1428 అదే తీసుకుంటాలేండి, నేను మార్చను టైంని. ఓకేనా? సో లెట్స్ కన్సిడర్ ద సేమ్ 1437. సో మీ వాళ్ళు పక్కా రాసుకున్నారట్నా? కాన్ఫిడెంట్ అట్నా? పక్కన రాసుకున్నారు. మీకైతే కాన్ఫిడెన్స్ ఉన్నది? నాకుంది. ఓకే, సరే. మీ కాన్ఫిడెన్స్ని ఫాలో అవుతున్నాను. మధ్యాహ్నం టైంలో ఒక్కోసారి ఇట్లా కాన్ఫ్లిక్ట్ అవుతుంది, అదర్ టైమింగ్స్లో అంతా బాగానే ఉంటుందిలే. సో ఎనీవే, ఐఎమ్ కన్సిడరింగ్ ద సేమ్ టైం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఇప్పుడు మొదట నాది ఉద్యోగం. ప్రస్తుతం నేను ఉద్యోగంలో ఉన్నాను. ఏం ఉద్యోగం అది? అంటే ఒక ఐటీ కంపెనీలో నాన్ ఐటీ సెక్టార్ లో ఉన్నా. అంటే ఏం చేయాలి మీరు? అంటే ఇప్పుడు ఏదో చెప్పాలంటే ఒక బీపీఓ బిజినెస్ ప్రాసెసెస్ అలా ఉన్నా అనమాట, నాన్ ఐటీ. ఓకే, అంటే మీకు క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తుంది, మీరు కలెక్ట్ చేసుకోవాలా? అదే, క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తుంది, ఆ రిక్వైర్మెంట్ కి మేము ప్రాసెస్ చేసి ఇస్తాం. ప్రాసెస్ చేసి మీరు డాక్యుమెంట్ చేసి డెవలపర్కి అందిస్తారా? అలా కాదు, అంటే క్లయింట్ కి ఇప్పుడు కొన్ని ఎలా చెప్తామంటే ఒక బీపీఓ లా అన్నమాట. వాళ్ళు క్లయింట్ బిజినెసెస్ కొన్ని తీసుకుని వాళ్ళ ప్రాసెస్ మేము చేస్తాం. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నా కోసం అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో క్లయింట్ ఒక బ్యాంక్ అనుకోండి, వాళ్ళు కొన్ని కస్టమర్ కాల్స్ ఉంటాయి. అంటే కాల్స్ కానీ లేకపోతే మాకు ప్రాబ్లం వచ్చింది సాల్వ్ చేయండి అని కస్టమర్ కేర్కి వస్తారు కదా. అవును, అలాంటి కస్టమర్ కేర్ ని మేము హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాక్ట్ చేయరు. ఓకే. సో వాళ్ళ తరపున, బ్యాంక్ తరపున మీరు కస్టమర్ కేర్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఎట్లానో అట్లా మీరు కస్టమర్ కేర్ గా ఉంటారు. అర్థం. కస్టమర్ కేర్ గా వాళ్ళ ప్రాసెస్. ఏంటిది మీ ప్రొడక్ట్, ఇండస్ట్రీ ప్రొడక్ట్ ఏంటిది? బ్యాంకింగేనా? బ్యాంకింగ్. ఓకే, రైట్. సో కానీ చదువుకుందేమో బీటెక్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నా, చేస్తుంది నాన్ ఐటీ ఉద్యోగం. నాన్ ఐటీ ప్రస్తుతానికి అదే కమ్యూనికేషన్ బేస్డ్ గా సాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్యూ ఏదైతే ఉన్నదో సాల్వ్ చేస్తున్నారు. జీతం కూడా 30,000 లోపే. ఓకే, నో వరీస్. చూద్దాం. సో చార్ట్ ఎలా ఉందో చూద్దాం. మరి నా ఐటీ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నారా? మరి ఇప్పుడు ప్రయత్నాలు ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ నేర్చుకుంటున్నాను.
వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏంటంటే ఇప్పుడు ఓ వారంలో పేపర్ వేసేసి మూవ్ అయిపోదాం అనుకుంటున్నా. ఓకే, ఓకే, రిజిగ్నేషన్ పెట్టి మూవ్ అవుదాం అనుకుంటున్నా. అదేమో 90 రోజులు రిజిగ్నేషన్, దాని తర్వాత వెతుక్కోవాలి. ఎత్తుక్కోవాలి. అర్థం. ఎందుకంటే ఒక ఆయన ఉన్నారు, హీఈస్ అష్యూరింగ్, అంటే ఇస్తాము, ఆపర్చునిటీ ఇస్తామని చెప్తున్నారు. సేల్స్ ఫోర్స్ మీద ఆపర్చునిటీ ఇస్తామని చెప్తున్నారు. అవును. సో మొదటిది ఉద్యోగం, మొదటి ప్రశ్న. మళ్ళీ మీ వాయిస్, మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీరు స్పీకర్ ఫోన్ పెట్టి ఏదో చేస్తున్నారు. మళ్ళీ దూరం లేదు, స్పీకర్ కాదండి, ఫోనే దూరం వెళ్ళిపోయారా? ఫోన్ కొంచెం జరిపాను, ఒక ఇంచు. ఓకే, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ కి సెట్ చేసేయండి. సెట్ చేశాను, ఎందుకంటే చెవి దగ్గర ఎక్కువసేపు పెట్టుకున్నా కదా. ఓకే, నేను ఎక్కువ మాట్లాడిన 5 నిమిషాల్లో పెట్టేస్తా. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఉద్యోగం. రైట్. అంటే కరెక్ట్ టైం మారడానికి కాదా, అండ్ ఎలా ఉంటుందని. మరి నేను చెప్పిన దాంతో నేనేమంటాను, కరెక్ట్ టైం అని అంటాను, మీరు మారుతారు, తర్వాత తెల్లారి నన్ను తిట్టుకుంటారుగా. అమ్మో, నేను అలా చేయను. సో నా మీద డిపెండ్ కాకండి, నేను ఒక ఇన్సైట్ ఇస్తా అంతే. ఓకే, ఆ ఇన్సైట్ అనేది 1 year డిఫరెన్స్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, బాగుందమ్మా అంటాను. అది నెక్స్ట్ ఇయర్ అనుకో, ఈ 1 year సఫరింగ్ అవ్వాలిగా. కాబట్టి మనం ప్రిసైజ్ గా ఆస్ట్రాలజీని ఒక్కోసారి ఫాలో అవ్వడం అనేది అంత ఈజీ కాదు. అది చాలా అదృష్టం కూడా ఉండాలి మనకు దాన్ని ఫాలో కావడానికి కూడా. ఎందుకంటే నేను మైండ్ లో ఫిక్స్ అయ్యా మారాలని. నేను కొంచెం ఏబిసిడి ఆస్ట్రాలజర్ అనుకోండి, డోంట్ ఎక్స్పెక్ట్ జెడ్ ఆస్ట్రాలజర్. ఓకే, బేసిక్ లెవెల్. అసలు ఎవరు జడ్కి వెళ్ళలేరు, ఎవరు కూడా జడ్ దాకా వెళ్ళలేము. అవునవును, వెళ్ళలేరు. మనం ఏబిసిడిలోనే ఉన్నాము. నేను ఫ్రాంక్ గా కూడా చెప్తున్నాను, ఏబిసిడి. అర్థమైంది, నాకు అర్థమైంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో చూద్దాం, సో చార్ట్ ఎలా ఉందో. రెండో క్వశ్చన్, ఇంకేం అన్ని క్వశ్చన్ చెప్పేయండి టకటక. ఇది మొదటిది. రెండోది ఏంటంటే ప్రస్తుతం నాకు ఆర్థికంగా అంత ఇది లేదు. అవును, ఎక్స్పెక్టెడ్ గా రావట్లేదు కాబట్టి ఆర్థికంగా లేదు. నెక్స్ట్, నేను బాగా ఖర్చులు పెడతాను, నేను ఫ్యూచర్ లో ఎలా సేవ్ చేసుకోగలను, ఎలా ఉంటుంది నా ఆర్థిక పరిస్థితి. మీరే చెప్తున్నారుగా మీరు ఖర్చులు పెడుతున్నారని. ఖర్చులు పెడితే ఎట్లా సేవ్ చేసుకుంటారు? అదే ఫ్యూచర్ లో ఎలా అంటే ఎలా ఉంటుంది ఖర్చులు. దెన్ మూడోది ఏంటంటే ప్రశ్న పెళ్లి. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, నేను ఇష్టపడుతున్నాను. అది లవ్వా, అరేంజ్డా? అరేంజ్డే, కానీ ఒకళ్ళు చూసి పడిపోయాం. అది ఒక అరేంజ్డ్ మ్యాచ్ గా వచ్చింది, ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారింది. అది లవ్ లాగా మారింది, పైగా లవ్ లా నడుస్తుంది. పైగా ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగం వస్తే గానీ ఆ పెళ్లి నిలబడదు. ఓకే, మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయితే వాళ్ళు సంబంధం పిల్లనిస్తానని చెప్తున్నారు వాళ్ళు. పిల్లనిస్తామని కాదు, లైక్ ఏంటంటే కాస్త గౌరవంగా ఉంటుంది. లేదు చేయరట్నా? చెయ్యరని కాదు, అంటే ఇప్పుడు అమ్మాయి నాకంటే ఎక్కువ చేస్తోంది 2 సో నేను ఇది వస్తే ఆ అమ్మాయికి 2 అవుతాను. ఓకే, వెరీ గుడ్, ట్రిక్కీ సిచ్యుయేషన్. అర్థమైంది. పెళ్లి ఎప్పుడు జరుగుద్ది, ఎలా ఉంటుంది ఆ లైఫ్, అండ్ నా హెల్త్. ఓకే, క్లియర్ గానే ఉంది. ఇవి 4 ప్రశ్నలు. అర్థమైంది. చూద్దాము, నేనేం చెప్పగలను ఆలోచిస్తాను, చూస్తాను, యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాను. నాకు వచ్చిన ఏబిసిడిలో కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మీన లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. పంచమాధిపతి యోగ కారకుడైన వాడు లగ్నం మీద ఉండడం చాలా చాలా విశేషం. డెఫినెట్లీ ఆయన ఎవరి నక్షత్రంలో, శని నక్షత్రంలో ఉంటే శని వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, అంటే పాపి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఏది కూడా కష్టపడందే అవ్వట్లేదు, హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ. అర్థమైందా? తర్వాత లగ్నాధిపతి స్వనక్షత్రంలో ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కానీ కుజుడిని ఫాలో అవుతున్నాడు. కానీ కుజుడు ఎక్కడ ఉన్నాడు? నీచంలో ఉన్నాడు ఆయనకి. తర్వాత అదొకటి ట్విస్ట్ అనమాట. అంటే ఏంటంటే మనం నెగిటివ్ టు పాజిటివ్, అంటే కింద నుంచి పైకి, స్క్రాచ్ నుంచి పైకి వెళ్ళే టైప్, కానీ బై బర్త్ గోల్డెన్ స్పూడ్ అన్నట్టు చెప్పట్లేదు అది. ఓకే, తర్వాత నెక్స్ట్, రాహు రవి కలిసి మీకు అష్టమంలో ఉన్నారు. అష్టమాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు, ఆయన కూడా రాహు నక్షత్రంలోనే ఉన్నాడు. బుధుడు కూడా అష్టమంలోనే ఉన్నాడు. వీళ్ళందరూ అష్టమంలోనే ఉన్నారు కాబట్టి అష్టమం, సప్తమం, అష్టమం, తర్వాత 6, 8 అంటే విపరీత రాజయోగం ఉంది. కానీ ఎప్పుడైతే గురువు రాహువు కూడా ఒకే నక్షత్రంలో ఉన్నారో అది గురువు పొజిషనల్ స్టేటస్ వల్ల సేవ్ చేసుకున్నాడు, కానీ రాహు రవి ఉండడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు. షష్టాధిపతి డిస్టర్బ్ అయితే ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో కాబట్టి హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ పాయింట్. సన్ ఇస్ ఆల్సో కారక ఫర్ పితృకారక కదా, మీరు పగలపూడి పుట్టారు కదా. కాబట్టి ఫాదరు, ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్టెడ్గా వెల్త్ క్రియేటింగ్గా ఉండదు, ఎక్స్పెక్టెడ్గా లేదు, అబ్స్ట్రకల్ ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తుంది అనమాట. కనిపించిందా? అంటే ఎస్ అనా, నో అనా?
అదే అర్థమవుతుంది నాకు. అర్థమైంది, అంటే అర్థమైంది, తండ్రితో సరిపోయిందనా అదే లేదనా? తండ్రితో కూడా సరైన రిలేషన్ లేదు. పైగా ఏంటంటే నైట్ షిఫ్ట్లు చేస్తాను అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి. ఉమ్. సరే, వాళ్ళ వాళ్ళ ఇక ప్రోగ్రెస్ అనేది ఎక్స్పెక్టెడ్ గా లేదని, వాళ్ళ ప్రోగ్రెస్ ఎక్స్పెక్టెడ్ సర్వైవల్ వరకు సరిపోయింది కానీ మనకు వెల్త్ క్రియేట్ కాలేదని చెప్తున్నాను. దానికి ఎస్, అవునైతే ఎస్ అని అవునవును చెప్పండి. అవును రైట్. అవును. తర్వాత ఓకే, చార్ట్ ఎలా ఉంది అని అంటే పర్వాలేదు. ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలో ఉండడం విపరీత రాజయోగం. ఆ నక్షత్రాన్ని ద్వితీయంలో ఉన్న కేతు ఫాలో అవుతున్నాడు కాబట్టి అన్ని అన్ప్లాన్డ్ గానే జరుగుతాయి, ప్లాన్డ్ గా ఏది జరగదు. ఓకే, దట్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్. ఓకే, ఆ, సో ఇప్పుడు నేను కొన్ని ఈవెంట్స్ చెప్తా. ఇది చార్ట్, కానీ కొన్ని ఈవెంట్స్ చెప్పాలిగా, చెప్తేనే కదా అవి సరిపోతేనే కదా లెక్క, సరిపోతే ఓకే. ఏమీ లేదు. ఓకే, కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోయినాయి లేదు చూడండి, ఫ్లో ఎట్లా పోతుందో చూడండి. ఉమ్, మీకు మొదట్లో వచ్చిన డిఫికల్టీ ఈవెంట్ ఒకటి చెప్తా. ఉమ్, ఓకే, సన్ సాట్రాన్ స్క్వేర్ అయ్యాడు ఒక ఇయర్, అక్కడ కూడా డిఫికల్టీ కనిపిస్తుంది. ఇదిగో 2008 7-8 కనుక తీసుకుంటే ఆ, మీకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ ఫామ్ అయిందిలే. సరే, అది పక్క పెట్టేసేసి ఇక్కడ తీసుకుంటే కూడా ప్రోగ్రెసివ్ సన్ సాట్రాన్కి స్క్వేర్ అయ్యాడు. ఓకే, ఎప్పుడు అది బుధ దశ గురు భుక్తి జరుగుతూ ఉన్నది. ఓకే, జరుగుతూ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు కాబట్టి అక్కడ గ్రోత్ ఆఫ్ ది ఫాదర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫ్యామిలీ కానీ, హెల్త్ ఆఫ్ ది ఫాదర్ కానీ, వాట్ ఎవర్ సిచ్యువేషన్ డిఫికల్టీ చెప్తా. 2008 అరౌండ్ నవంబర్కి 5-6 నెలలు ముందుకి వెనక్కి వేసుకొని చూసుకోండి. కనిపించిందా లేదా? ఎస్, నో? ఓ. అంటే ఫ్యామిలీ ఎవరికైనా హెల్త్ ఇష్యూ. హెల్త్ పరంగా మీ ఫ్యామిలీలో ఫాదర్ గ్రోత్, ఫైనాన్స్, జాబ్, వాట్ ఎవర్ ఏది ఉంటే అది రిలేట్ చేసుకోండి. అక్కడ కొంచెం ఇబ్బంది ఉందని చెప్తున్నా, ఎదగట్లేదు ఇక్కడి నుంచి. అవునవును. అంటే నాన్నగారు ఉద్యోగం మారారు, ఎంబీఏ చేసి, అండ్ అమ్మకు కూడా ఒంట్లో బాగాలేదు ఆ టైంలో బాగాలేదు, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినాయి. దాని తర్వాత అంటే ఆవిడ ఆపరేషన్ చేయించుకున్నారు, సర్జరీ ఇచ్చింది. ఓకే, రైట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ అవకాశం వస్తే చెప్తా. ఓకే, మీకు పంచమంలో ఉన్న కుజుడు రాహుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది క్రేజీ అనమాట. డబ్బులు అనేది మీరు కమిటెడ్ సేవింగ్ అంటే ఏంటిది, నేను ఫ్యూచర్లో నేనేదో దాస్తానని అస్సలు ఊహించుకోకండి. 100 రూపాయలు వస్తే 30 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు తీసి మీది కాదు, మళ్ళీ మీరు విత్డ్రా చేయలేరన్న సేవింగ్ని మీరు చెయ్యాలి. అర్థమైందా? ఒకసారి చెప్పండి మళ్ళీ. 100 రూపాయలు మీకు డబ్బులు వచ్చాయనుకో, 100 రూపాయలు మీకు డబ్బులు వచ్చాయనుకో, దానిలోకి 20-30 సేవింగ్ మీరు చేస్తూ ఆ సేవింగ్ ని మీరు మళ్ళీ విత్డ్రా చేయలేరు. అట్లాంటి సేవింగ్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అంటే మీరు కూడా తీయలేరు అది. మీరు కూడా కావాలన్నా ఏడ్చినా గీపెట్టినా తీసేది లేదు, ఉండదు. అట్లాంటి సేవింగ్ చేస్తేనే నిలుస్తాయి. లేదంటే జీరో, లేదంటే -100కి వెళ్ళిపోద్ది మీ సేవింగ్ సిస్టమ్. అర్థమైంది. మీ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అట్లా ఉంటది. అంటే ఇప్పుడున్నాము, ఇప్పుడు హ్యాపీగా ఉంటే సరిపోద్ది కదా, రేపటి సంగతి ఎందుకు, ప్రస్తుతాన్ని హ్యాపీగా ఉండాలనే మైండ్ సెట్ లో ఉంటారు మీరు. అంతే, తర్వాత దాని గురించి ఎవరన్నా అడిగితే కూడా సరే తీసుకో, నో ప్రాబ్లం అని ఇచ్చేసే టైప్ కూడా. అర్థమైందా? సో ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో మనం నచ్చితే నచ్చినట్టే ఉంటాం, నచ్చకపోతే నచ్చినట్టే ఉంటాము. సో ఫ్రెండ్షిప్ కోసం ఒక్కోసారి డబ్బులు కూడా ఇచ్చేస్తాం, పట్టించుకోము, లైట్ అన్నమాట అవన్నీ. సో కాబట్టి సేవింగ్ అనేది అట్లా ఉండాలని చెప్పాం. తర్వాత మళ్ళీ మీకు గ్రోత్ వస్తే చెప్తా. ఓకే, అప్పటి వరకు ఏం లేదు. బుధుడు ఈ బుధ దశ ఏమి డబ్బులు ఏమి ఇచ్చేటట్లేదు. ఓకే, అందుకే మనకి ప్రొఫైల్ మూవ్ అవ్వట్లేదు. దాని తర్వాత మళ్ళీ మీకు డిఫికల్టీ ఫేజ్ 2016లో వచ్చింది. కేతులో రాహు భుక్తి జరుగుతూ ఉంది. రాహు గురు నక్షత్రంలో ఉన్నాడు. రాహు స్టార్లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. సో గురు చండాల యోగం యాక్టివేట్ అయింది. సో 16-17లో మీకు చాలా చాలా ఛాలెంజింగ్. అంటే ఏంటంటే రేపొద్దున మీరు ఉద్యోగంలో ఎదగద్దంటే ఎట్లాంటి కోర్స్ చూజ్ చేసుకోవాలి, ఎదగద్దంటే ఎట్లాంటి జాబ్ చూజ్ చేసుకోవాలి, అలాంటి ఒక దానిలోకి మీరు వెళ్ళబోతున్నారు. దీని ముందు కూడా మీకు నెగిటివ్ రిజల్ట్ జరిగింది. 2014 నుంచి జరుగుతూ ఉన్నది. 2014 నుంచి 16 ఇంకా పెద్దదన్నమాట. అర్థమైందా? ఈ ట్రాక్ అనేది నెగిటివ్ గా వెళ్ళింది 2016-17 వరకు. సో ఇవన్నీ చాలా ఛాలెంజింగ్ చాప్టర్ అన్నమాట. ఇదంతా కనిపించినాయా? అంటే 2014 నుంచి నాకు అష్టమ శని నడిచింది.
నాకు అవన్నీ చెప్పొద్దు, మీకు ఏం జరిగిందో నాకు అవన్నీ చెప్పొద్దు, మీకు అవునండి, నెగిటివ్ అవును చెప్తున్నాను, జరిగింది. జరిగిందా లేదో చెప్పండి నాకు అంతే. జరిగింది. అండ్ 2016 డిసెంబర్ లో ఫస్ట్ జాబ్ వచ్చింది. వచ్చిందనంటే ఈ జరిగింది. వచ్చిన డబ్బుల్లో ఒక్క రూపాయి దాచుకోవట్లేకపోతున్నాం అని చెప్తా నేను, అర్థమైందా? అవునవును ఆ, జరిగింది. ఒక్క రూపాయి నీ దగ్గర లేనప్పుడు నీకు జాబ్ వచ్చినా జాబ్ గ్రోత్ చెప్పేదానికి ఏముండదు ఇక్కడ, ఏముండదు, అవును. నథింగ్ అనమాట. ఓకేనా? సో అందులో ఎదుగుదల లేదు, అందులో దాచుకోవడం లేదు. ఆ, అది లేదనమాట. ఓకే, మళ్ళీ అవకాశం ఉమ్, వచ్చినప్పుడు చెప్తా. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్ అంటే చేస్తూ పోవాలంతే. 18, 19 ఇవన్నీ ఇలానే సాగుతుంది, ఏమీ గొప్పగా ఏం లేదు. ఉమ్, వస్తుంది, మళ్ళీ ఒక అవకాశం వస్తుందిలే మీకు. 2022లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఉమ్, నెటల్ జూపిటర్కి అప్రోచింగ్లో ఉందిలే, ఇస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ మెర్క్యూరీ కలిసి నెటల్ మార్స్కి ట్రైన్ అయ్యారు, చాలా మంచి ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మూన్ గ్రాండ్ ట్రైన్లో వెళ్ళాడు 2022 నవంబరు, అంటే శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు స్టార్ లార్డ్ అష్టమంలో ఉన్నా కూడా దానికి ఓకే కాబట్టి, అష్టమాధిపతి కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి 2022-23లో అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ వీనస్ భుక్తిలో 20 నుంచి 23 వరకు ఉంటే, దానిలో 1.5 ఇయర్ వదిలేస్తే మిగిలిన 1.5 ఇయర్లో 22 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ మధ్యలో మనకు ఆపర్చునిటీ ప్రోగ్రెస్ రావాలన్నమాట. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ ప్రోగ్రెస్ బై 22 ఆన్వర్డ్స్ అనమాట. ఓకే, ఉమ్. 22 మే ఆ తర్వాత నుంచి 23 సెప్టెంబర్ మధ్యలో ఉన్న దానిలో నీకు రైట్ డైరెక్షన్లో వెళ్ళేటట్టు ఒక ఆపర్చునిటీ లిఫ్ట్ అయింది, కనిపించిందా లేదా? వచ్చింది. అది ఇప్పుడు చేస్తున్న జాబేనా ఏంది? ఇప్పుడు చేస్తుంది. సో ఇంతకు ముందు కన్నా బెటరే ఉంది కదా ఇది. ఇది బెటరే. కొంచెం మంచి జాబు, కొంచెం డీసెంట్ ప్రొఫైల్. ఓకే, ఇక్కడి నుంచి పై 23, 24 మంచిగానే వెళుతున్నాయి. ఓకేనా? తర్వాత 24 నవంబర్, 25 నవంబర్ ఎదుగుతుంది. అందుకేగా మీరు ఇవన్నీ నేర్చుకున్నానని చెప్తున్నారు కదా, శాప్ అవి ఇవి కూడా చెయ్యండి, మీకు ముందుకు వెళుతూ ఉంది. ఓకేనా? పాజిటివ్. ఓకే, ఎంత ఇంకో 4 ఏళ్ళు చెప్తాలే, ఆగండి. తర్వాత చెప్పండి, టైం జడ్జ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తా, చెప్తాను అప్పుడు సంగతి. 25, 26 బాగున్నాయి. ఓకేనా? 27 బాగుంది. 27, 28లో మళ్ళీ శుక్రుల్లో రాహు వస్తాడు. ఇది పనిచేయదు, ఖచ్చితంగా పనిచేయదు, ఎందుకంటే శుక్రదశ యోగిస్తూ ఉంది. ఓకేనా? శుక్రుడు ఓన్ హౌస్లో ఉండి అష్టమాధిపతి అష్టమంలో ఉండడం, విపరీత రాజయోగంలోకి ఇన్వాల్వ్ అయ్యాడు కదా, హీఈస్ వర్కింగ్. కాబట్టి ఏంటంటే మీరు హెల్త్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ భయపడాల్సిన అవసరం ఉంది. ఓకే, 27, 28, 29, 30 3 ఏళ్ళు కెరియరు, ప్రోగ్రెస్, రిలేషన్షిప్ ఏది ఉంటే అది, అవన్నీ జాగ్రత్త అని చెప్తాను. సరేనా? మీకు కుజుడు మూవ్ అవ్వట్లేదు అన్ఫార్చునేట్లీ. సరే, తర్వాత 30 తర్వాత మళ్ళీ 30, 31 ఇవన్నీ బాగానే పనిచేస్తాయి మీకు. మళ్ళీ హెల్త్ అవన్నీ ఎక్కడ దెబ్బతీస్తాయి అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే బాగానే ఉంది, మళ్ళీ 30 నుంచి బాగుంది. ఓకేనా? శుక్రుడిలో గురువు నుంచి బాగుంది. రాసుకోండి. ఒక్క నిమిషం నా పెన్ అయిపోయింది ఇక్కడ. పెన్ అయిపోయింది, టైం కూడా 27 నుంచి 30 వరకు టైం కూడా అయిపోయింది. నోట్స్ ఎక్కడమ్మా? ఒక్క నిమిషం. ఇప్పుడు 24 నుంచి ఒకసారి 27 వరకు ఓకే, అంటే అన్ని ఆస్పెక్ట్లో. ఆస్పెక్ట్ గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ ఓకే. లేదు, ఆస్పెక్ట్ అంటే ఉద్యోగం అవి అని. నేను చెప్పినట్టు చేస్తారా? చెప్పండి. కళ్ళు మూసుకోండి. ఓకే, వినండి. తర్వాత ఈ 30, 31 బాగుంది. ఓకేనా? తర్వాత 32 నేను జడ్జ్ చేస్తున్నాను అంతే, చెప్తాను మళ్ళీ. ఓకే, ఇవన్నీ బాగానే వెళ్తున్నాయి. 33, 34 ఇవేమీ ఇబ్బంది లేదు. ఓకే, 35, 36 ఇవన్నీ కూడా సాఫీగా వెళ్తా, అంటే శుక్రదశ యోగిస్తూ ఉంది. ఓకే, గుడ్. 39 కూడా గుడ్, చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ 40, ప్రోగ్రెసివ్ వీనస్ సన్ని కన్యాయం చేసింది. అది మళ్ళీ మనకి 40లో రవిలో రాహు వస్తాడు, ఇది బాగాలేదు. ఓకేనా? రవి దశ జరుగుతూ ఉంది శుక్రుడు తర్వాత. ఇది ఇక్కడ నుంచి కొంచెం హెల్త్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? 2040 తర్వాత మేజర్గా 40 నుంచి ఇదంతా సెల్ఫ్ అవుట్. అంటే ఏంటంటే మీ చార్ట్ ప్రొఫైల్ ఎదుగుద్దులే. ఇక అక్కడి నుంచి 40 నుంచి 46 ఇది సందశ గొప్పగా చెప్పడం, ఎందుకంటే హెల్త్ అనేది కొంచెం కాంబినేషనల్గా ఇష్యూ ఉంది. ఓకే, ఇది దాటిన తర్వాత మళ్ళీ 46 తర్వాత మూన్ దశ వస్తుంది. మూన్ దశ సగం యోగిస్తే సగం యోగించదు, ఎందుకనంటే మూన్ శనిని ఫాలో అవుతున్నాడు. ఓకేనా? సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది చార్ట్. ఓకేనా? మామూలుగా పోతూ ఉంటుందిలే. సరే,
శుక్రదశ ఒక వ్యక్తికి ఇప్పుడు వినండి ఇక, ఓకేనా, కళ్ళు తెరవండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీరు SAP లోకి వెళ్ళాలనుకుంటున్నారు అంతేనా? పాయింట్ నెంబర్ 1. అవును, సేల్స్ ఫోర్స్ ఐటీలోకి. అదే సేల్స్ ఫోర్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, మున్ముక్తి జరుగుతోంది, పర్వాలేదు వెళ్ళండి అని చెప్తా, సరేనా? ఓకే. పర్వాలేదు మీరు మారండి అని చెప్తా. ఇది నా ఇన్సైట్ అంతే. ఇక మీరు మీ డెసిషన్ తీసుకోండి, మారడం ఉండడం అనేది మీ డెసిషన్ అది, ఓకే, నన్ను బ్లేమ్ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ ఓకే. ఓకే. తర్వాత ఏం అడుగుతున్నారు? పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నారు, ఓకేనా? సో పెళ్లి కూడా ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. మార్చ్ 2026 అది ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? అంటే జాబ్ కొంత శాలరీ వచ్చిన తర్వాత 1 year తర్వాత చేసుకుంటారా, ఇప్పుడు చేసుకుంటారా? అదే నేను ఇప్పుడు ఏంటంటే అమ్మాయి వాళ్ళ వైపు వాళ్ళ నాన్నగారు కూడా ఆపరేషన్ అయింది కాబట్టి ఆయన కోలుకోవడానికి ఆగస్ట్ అవుతుంది. అంటే అప్పుడు 1 year engagement పట్టేస్తుంది కదా, 2026 మే డిసెంబర్. కూడా వెళ్ళొచ్చు. అవును, మే జూన్ అలా. అదే నెక్స్ట్ ఇయర్ కదా, నెక్స్ట్ ఇయర్ మే జూనా, ఈ ఇయర్ మే జూనా? నెక్స్ట్ మే జూన్. నెక్స్ట్ మే జూన్ కి ట్యాప్ మంచిగా ట్యాప్ అవుతుంది, పెళ్లి కూడా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? ఓకే. అది కూడా ఓకే. ఓకే, తర్వాత పెళ్ళైన తర్వాత 27 నుంచి 30 మధ్యలో రాహుభుక్తి బాగోలేదు కాబట్టి ఏంటంటే ఒక్కోసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ కానీ, ఒక్కోసారి ఫిమేల్ హెల్త్ కానీ, అక్కడ వర్క్ కానీ, వచ్చిన డబ్బులన్నీ సరిగ్గా నిలిసే విధంగా సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. 27 నుంచి 30 వరకు డిఫికల్టీ ఛాలెంజెస్ ఉంటాయి. రిలేషన్షిప్ లో ఇది అని చెప్పను నేను, అర్థమైందా? మీరు నన్ను అట్లా అడగద్దు. ఇది అని నేను చెప్పను. ఇది అని చెప్పిన తర్వాత నువ్వు చేసేది ఏముంది? నువ్వు రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి. నేను రిలేషన్షిప్ జాగ్రత్త అన్నాను అనుకో, నువ్వు జాబ్ జంప్ కొడతావు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఒక డోర్ మూసేస్తే ఇంకో డోర్ ఓపెన్ అవుద్ది. ఫ్యూచర్ అనేది మార్చడానికి ట్రై చేయొద్దు, అర్థమైందా? మనం ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ చేయాలనేది చేయాలి. ఆస్ట్రాలజర్ అనేటువంటి దేవుడేం కాదు, చెప్తాడు అంతే. నీకు ఒక ఇన్సైట్ చెప్తాడు, అక్కడ డార్క్ స్పేస్ ఉంది, ఆ చీకట్లో నీకు 4 దొంగలు వచ్చి టపి టపిమని కొట్టేసి వెళ్ళిపోతారు అంతే, అర్థమైందా? సో నువ్వు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటావు ఆ విధంగా జాగ్రత్తగా ఉండు, నీ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ లోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. క్లియరా? అంతే. ఇక 30 నుంచి చార్ట్ బాగానే పోతుంది కదా, 40 వరకు, 10 ఏళ్ళు మళ్ళీ జీవితం ఉంది, అర్థమైందా? కాబట్టి హ్యాపీ లైఫ్ ని ఇచ్చేదానికి అవకాశం ఇస్తుంది. అయిపోయింది. సో అది సంగతి. ఎస్, అయిపోయింది నాది అనాలిసిస్. ఎట్లా అనిపించింది? 10కి ఒక 4 మార్కులు వేయచ్చా, ఒక 8-9 వేయచ్చా? నేను 10 ఇస్తాను, కానీ ఒకటి క్లియర్, ఒకటి తీసేద్దాంలే. కాదు, మనం జాగ్రత్తగా ఉండి దేవుడిని నమ్ముకుంటే అంత సవ్యంగా వెళ్తుంది అంతే. అంతే, మనం చేసేది చేసి తర్వాత దేవుడిని నమ్ముకోవాలి అంతే. ఆర్థిక, ఉద్యోగం, ఆరోగ్యం. అండ్ ఇప్పుడు నాకు ఏళ్ళనాటి సెల్ వెళ్తోంది, కరెంట్ జరుగుతోంది కరెంట్ లో. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ అనలైజ్ అయ్యాక ఏమైనా నేను చేసుకోవాల్సిన పరిహారాలు లేకపోతే ఏమైనా ఉన్నాయా? ఒక మంచి పరిహారం చెప్తాను. మీరు చేసేది ఏదైతే వర్క్ ఉన్నదో ఫోకస్డ్ గా చేయండి, అదే ఏళ్ళనాటి శనికి పరిష్కార మార్గం. అంటే మీ డ్యూటీ ఉన్న ఏ డ్యూటీ అయితే చేస్తారో మీ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తూ మీరు చెయ్యాలి అంతే. అది కర్మ ఫలితాన్ని ఇస్తుంది, అర్థమైందా? ఇప్పుడేమి నెగిటివ్ రిజల్ట్ ఇవ్వదు. 27లో చెప్పా కదా, ఏళ్ళనాటి శని ఇప్పుడు అయిపోదు కదా, 27 నుంచి 30 మధ్యలో ఛాలెంజ్ ఇస్తుంది. అక్కడ ఉంది, అక్కడ ఇస్తుంది, ఇప్పుడు ఏమి ఇవ్వదు. ఇది ఇప్పుడు ఇవ్వదు. అది మేషంలోకి వచ్చినప్పుడు కుటుంబ స్థానంలోకి కేతు మీదకి వస్తుంది కదా, అప్పుడు ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ హెల్త్ చెప్పను కానీ ఫ్యామిలీ హెల్త్, ఒకసారి ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్, వాట్ ఎవర్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏది ఉంటే అది. అయిపోయిందా? ఇంకా ఇంకేం చెప్పాలి? సో అక్కడ కొంచెం అక్కడ బాగా కేర్ తీసుకోవాలి, ముందు నుంచి కేర్ తీసుకోవాలి, అప్పటికప్పుడు తీసుకోవడం కాదు. అలాగే ఫినాన్షియల్ లో కూడా కమిటెడ్ సేవింగ్స్ చూసుకోవాలి కొంచెం అన్నారు. కమిటెడ్ అంటే ఖర్చులు పోగా మిగతా కమిట్ చేస్తే మంచిది కాదు. కమిట్ చేశాక ఖర్చుల్లో పెట్టుకోండి. ఓకే. అంటే నెలకి ఇంత పోయిన తర్వాత ఏమి మిగలదు అక్కడ, అది. ఓకే. ఫస్ట్ సేవింగ్స్, తర్వాత స్పెండింగ్. స్పెండింగ్ ఓకే, అలా లిమిట్ చేసుకోవాలి. దెన్ ఈ స్పెక్యులేటివ్ మార్కెట్ లో ఫోరెక్స్ ఏం వెళ్ళకూడదు అసలు, మొత్తం పోద్ది మీ చార్ట్, మొత్తం పోద్ది, ఉన్నదే పోద్ది. ఇంకా మీ వైఫ్ వచ్చింది పోద్ది, ఇంకెక్కడన్నా తెస్తే అది కూడా పోద్ది.
అమ్మో, నో నో స్టాక్స్ అండ్ స్పెక్యులేషన్స్. కమిటెడ్ సేవింగ్, సిప్ ఇన్వెస్ట్మెంట్, డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్తో డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలో తెలుసుకోండి. స్టాక్స్ చేయొచ్చు కానీ మీరు చేయొద్దు. డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్తారు కదా. ఓకే, నో స్పెక్యులేషన్. నో స్పెక్యులేషన్. ఓకే, అది ఇంకా అయిపోయింది కదా. అదే అయిపోయింది. అవును, మర్చిపోయిన ఒకటి, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా ఛాన్స్ ఉందా? మర్చిపోయాను అసలు. ఎప్పుడు చేస్తారు హైయర్ ఎడ్యుకేషన్? అంటే ఈ ఉద్యోగం వచ్చాక ఒక ఏడాదికి, అంటే ఇప్పుడు 26 లో స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. చేసి ఒక 1 year MBA చేసి హైక్ కి అలా వెళ్దామని. అది మీరు జాబ్ చేస్తూనే డిస్టెన్స్ లో చేసుకోండి. అవునవునవును, ఎగ్జాక్ట్లీ. డిస్టెన్స్ లో చేసుకోండి. దాని గురించి అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అర్థమైందా? దానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టమాకండి. MBA కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకండి. జస్ట్ ఊరికే నామినల్ MBA అంతే. అంటే ఇప్పుడు ఒక మంచి కాలేజ్ అవన్నీ పెట్టుకోవద్దని చెప్తున్నా కదా. 27 నుంచి 30 మధ్యలో బాగాలేదా టైము? అవును. ఆ డబ్బులు నేను MBA చేశాను, నాకు MBA చేసి నాకు సర్టిఫికేట్ తగ్గట్టుగా నాకు ఆపర్చునిటీ రావట్లేదంటే ఏం చేస్తారు? అంటే ఆ తర్వాత ట్రై చేయొచ్చా కావాలంటే? ఆ 30 తర్వాత అప్పుడు చూద్దాం. 30 తర్వాత అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి చేయాలనుకుంటే నామినల్ గా ఏదో ఊరికే చెయ్యండి. సో ఫస్ట్ ఉన్న పనే సరిగ్గా చేయకపోతే అటు సైడ్ MBA మీద టైం వేస్ట్ అవుతా ఉంటది, ఇటు సైడ్ ఏమో ఇది సరిగ్గా పని అవ్వదు, అటు సైడ్ ఎంత ఎందుకు తలనొప్పి. సో ఉన్నది సరిగ్గా చేస్తే అయిపోతుంది కదా. ఫోకస్ చేస్తే 30 తర్వాత అప్పుడు చూద్దాంలే. సరేనా? సో ఇది నేను అనుకున్నది. అయిపోయిందా? కాల్ రికార్డింగ్ ఆపేనా? అయిపోయిందండి. ఓకే, నమస్తే, సంతోషం. నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.